వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 దాకా 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. స్లాట్ ఉన్న భక్తులకి టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రిపోర్ట్ చేయాలి. స్లాట్ లేని వాళ్ళు జనవరి 2, 2026 వాళ్ళు తర్వాత ప్లాన్ చేసుకోవాలంటే టీటీడీ యొక్క వెబ్సైట్ కానీ అలానే మిగతా ప్రచార మాధ్యమాల ద్వారా టీటీడీ అఫీషియల్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసి మనకు ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంత టైం పడుతుంది అని మన దగ్గర సమగ్రమైన సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడే రిలీజ్ చేయటం వలన ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు దర్శనానికి ప్లాన్ చేసుకోవాలి. అలానే కానీ చూడకుండా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడటం అనేది వాళ్ళకి మంచిది కాదు. అలానే టీటీడీ మీద కూడా చాలా బర్డన్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ గంటకి ఇంతమంది దర్శనం మాత్రమే చేయించగలం. అలానే పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పోను వచ్చే టయాన్ని ఆధారంగా చేసుకొని మనము టైం స్లాట్స్ ప్రకారం లేకపోతే ఉచిత దర్శనాలు చేయటం జరుగుతుంది. అదన్నా కూడా భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం కూడా టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా గేరప్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో ఇప్పటికే నిష్ణాతులై ఉన్నారు. వాళ్ళు కూడా పరిస్థితులకు అనుగుణంగా యాక్టివ్గా రోల్ ప్లే చేసి భక్తుల సేవలో తరిస్తూ ఉన్నారు. భక్తులు కూడా అందుకు సపోర్ట్ చేయాలి. మనకున్న టైం ఎంత, ఆ టైంలో దర్శనానికి వచ్చే టైం అంతా, దర్శనానికి వచ్చే టైంలో ఎంతమంది అవర్లీ ఎంతమంది దర్శనం చేయించగలము అనే దాన్ని బట్టి ఎప్పటికప్పుడే మన బులెటిన్ రిలీజ్ చేసి దాని ద్వారా వాళ్ళు 2వ తారీఖు తర్వాత దర్శనానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.